ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వైవాహిక సంబంధంలో ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. మీరు మీ స్నేహితుల అవసరాల పట్ల శ్రద్ధ వహించాలి. మీరు మీ బాధ్యతలను సునాయాసంగా నెరవేర్చగలుగుతారు. మీ పని పట్ల అంకితభావం విజయానికి దారి తీస్తుంది. మీరు మీ సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. తులారాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఎలాంటి పెట్టుబడులు పెట్టే ముందు మీరు తప్పకుండా మీ పెద్దలను సంప్రదించాలి. బహుళజాతి కంపెనీల్లో పనిచేసేవారు తమ బృంద సభ్యులతో సమన్వయం చేసుకోవడంలో ఓపికగా ఉండాలి. అప్పుడు మంచి ఫలితాలు చూస్తారు. ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేయడం చాలా సంతృప్తికరమైన అనుభూతిని ఇస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు రాత్రి భోజనానికి బయటకు వెళ్ళవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించండి. కొత్త ప్రణాళికలు మరియు పరిచయాలు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. విద్యార్థులకు ఇది చాలా శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈరోజు ఉద్యోగంలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు రావచ్చు. అయితే ఈ ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ప్రయోజనం లేని పనుల్లో మీ సమయాన్ని శక్తిని వృధా చేయకండి. మీ నిర్ణయాలపై శ్రద్ధ వహించండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది. విద్యా విషయాల్లో మీరు చూపే నిరంతర కృషి కారణంగా మీకు కొంతమంది ప్రత్యేక వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం లభించవచ్చు. ఈరోజు మీరు ఆర్థిక ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేయగలరు. ఈరోజు మీ కళాత్మక మరియు సృజనాత్మకత సామర్థ్యాలు అత్యుత్తమంగా ఉంటాయి. మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు దృఢమైన ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు మీ భాగస్వాములతో సామరస్యంగా ఉంటారు. మీరు అభిరుచులు మరియు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ వైవాహిక జీవితంలో మీరు సన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. తులారాశి వారికి ఈరోజు బంధువుల నుండి పెద్ద ప్రయోజనాలు పొందడానికి మరియు ఇంటి కోసం కొన్ని కొత్త విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనువైన రోజుగా ఉంది. ఈరోజు మీ పై పని మానసిక ఒత్తిడి గతంలో కంటే ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు అధికారికంగా కొంచెం ఆందోళన మరియు తీరిక లేకుండా ఉంటారు. మార్కెట్లో ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. దీని కారణంగా మీరు మీ వ్యాపారం లేదా ఇంటి కోసం కొన్ని కొత్త విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి వారికి ఒక అందమైన ఆశ్చర్యకరమైన బహుమతిని ఇవ్వవచ్చు. అయితే మీ పిల్లలు ఏదో ఒక విషయంపై మీపై కోపగించుకోవచ్చు. కుటుంబంలో ఎవరైనా చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే వారి ఆరోగ్యంలో చాలా మంచి పెద్ద మెరుగుదల ఉంటుంది. అనేక గ్రహాలు మీ బహిరంగ ప్రతిబింబ రంగాన్ని ఉత్తేజపరుస్తున్నాయి. కాబట్టి సంబంధాల విషయాలు ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి ఉండవచ్చు. ఒక నిబద్ధత గల సంబంధంలో ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి లేదా మీ వృత్తిపరమైన లేదా సామాజిక వలయంలో కొంచెం ఎక్కువగా పాలు పంచుకుంటున్నట్లు అనిపించవచ్చు. వారు పనికి సంబంధించిన విషయంపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు లేదా సహోద్యోగులతో కలిసి అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన విందులు మీతో చేరవచ్చు. వారి మద్దతును బహిరంగంగా అంగీకరించడం వల్ల ఆ సంబంధం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక పరిచయస్తుడితో సంభాషణ కొద్దిగా వ్యక్తిగత స్వరూపాన్ని సంతరించుకోవచ్చు. వారు కుటుంబ పరిచయస్తులు కావచ్చు లేదా బంధువుల ద్వారా సంబంధం ఉన్నవారు కావచ్చు. ఈ విషయాన్ని మరీ గట్టిగా నొక్కి చెప్పకండి. దానిని సహజంగా సాగనివ్వండి. మీ పై అధికారి లేదా బాస్ మీ పని పురోగతి గురించి ఆరా తీయవచ్చు. మీరు కష్టపడి పనిచేస్తుంటే మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీకు వచ్చిన వివరాలను జాగ్రత్తగా చదవండి. విద్యార్థులు ఏకాగ్రతతో చదవడానికి కొంత ప్రయత్నం చేయాల్సి రావచ్చు, కానీ ఫలితాలు బాగుంటాయి. ముఖ్యంగా రచన, నిర్మాణం లేదా తర్కం వంటి అంశాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. సమూహ అధ్యయనం తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. 1 గంట పాటు ఒంటరిగా పునశ్చరణ చేయడం మంచిది. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే సమయ ఒత్తిడిలో కూడా భోజనం తర్వాత మీ మనసు కొద్దిగా స్థిరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు చర్చలు మరియు సంప్రదింపులను ఆత్మవిశ్వాసంతో నిర్వహించగలరు, కానీ పనుల గడువు గురించి వాగ్దానాలు చేయకుండా ఉండండి. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు.
ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ వృత్తి జీవితంలో మీరు కొన్ని కొత్త పరిస్థితులను ఎదుర్కోవచ్చు మరియు మీ ప్రయత్నాలను అభినందించి ప్రతిఫలాలను పొందేందుకు ఇది సరైన సమయం. మీ సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి. దీనివల్ల మీరు మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మీకు ఒక సన్నిహిత మిత్రుడిని కలుసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీ వ్యాపారం అత్యున్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి మీరు కళ, సంగీతం లేదా ఏదైనా ప్రత్యేక ప్రాజెక్టులో నిమగ్నమై ఉంటే అది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీ మానసిక ఒత్తిడిని పెంచుకోకుండా జాగ్రత్త వహించండి. సమతుల్యతను పాటించడం చాలా అవసరం. మీ ఆరోగ్యం విషయంలో కొంతకాలం పాటు సంయమనం పాటించండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. ఇది భవిష్యత్తుపై మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విద్యార్థులు పోటీల్లో బాగా రాణించవచ్చు. కొత్త ప్రాజెక్టులను కలవడం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ అత్తమామల నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. కుటుంబంలో పెళ్లి లేదా ఇతర శుభకార్యం గురించి చర్చలు ఇంటి వాతావరణంలో ఆనందాన్ని నింపుతాయి. వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగి అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కారణంగా ఇతరులు అసాధ్యమని భావించిన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సవాళ్ళు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. కీలక నిర్ణయాల్లో మీ వివేకం మంచి ఫలితాలను అందిస్తుంది. సామాజికంగా కూడా మీ ప్రతిష్ట పెరిగే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తున్న బంధువులు లేదా సన్నిహితులకు అవసరమైన సమయంలో సహకారాలు అందించే అవకాశం ఉంది. వారి నుండి కృతజ్ఞతలు, శుభవార్తలు అందుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారంతో కొన్ని ముఖ్యమైన విషయాల్లో స్పష్టత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదే. వృత్తిపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత అధికారుల ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండి రోజువారీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. గత సవాళ్ల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడానికి ఇది సమయం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే యువత మరియు విద్యార్థులకు త్వరలో శుభవార్త అందవచ్చు. పొరుగువారితో లేదా బంధువుతో కొనసాగుతున్న వివాదం పరిష్కారం అవుతుంది మరియు సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారుతాయి. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. తొందరపాటును నివారించండి. స్నేహితుని ప్రతికూల చర్యలు మీ సంబంధంలో దూరాన్ని సృష్టించవచ్చు. వ్యాపార విషయాల్లో నియమాలను పాటించడం అత్యంత ముఖ్యం. పత్రాలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న పొరపాటు కూడా నష్టాలకు దారితీయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు అదనపు ఆదాయం కోసం ఎలాంటి తప్పులు చేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతికి దగ్గరగా ఉండడం మీకు శక్తినిస్తుంది. మీరు మీ ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడి భవిష్యత్తు కోసం పెద్ద ప్రణాళికలు వేసుకోవచ్చు. స్వదేశంలో విదేశీ ప్రయాణం లేదా సుదీర్ఘ పర్యటన గురించి చర్చలు జరగవచ్చు. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వవచ్చు. మీరు ఆత్మవిశ్వాసం, పెద్ద కలలు కంటారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులపై పని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీకు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దిగుమతి ఎగుమతి రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయవంతంగా ఉంటుంది. మీరు విదేశంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉంటే మీకు ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. మీరు మీ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తారు. విదేశీ వినియోగదారుల నుండి మీకు పెద్ద మరియు లాభదాయకమైన ఆర్డర్ లభించవచ్చు. మీరు మీ ప్రేమను తదుపరి స్థాయికి తీసుకువెళ్లాలని కలుసుకోవడానికి లేదా కలిసి జీవించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవారు ఒకరిని కలవవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి సుదూర ప్రయాణం చేయాలని కలకంటారు. సంభాషణ పాత ప్రేమ సమస్యలను పరిష్కరించగలదు. ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత కూడా మీరు తక్కువ అలసటగా భావిస్తారు. సాయంత్రం ఆరు బయట నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఎలాంటి పెట్టుబడులు పెట్టే ముందు మీరు తప్పకుండా మీ పెద్దలను సంప్రదించాలి. బహుళ జాతి కంపెనీలో పనిచేసేవారు తమ బృంద సభ్యులతో సమన్వయం చేసుకోవడంలో ఓపికగా ఉండాలి. అప్పుడు మంచి ఫలితాలు చూస్తారు.
ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేయడానికి కూడా సంతృప్తికరమైన అనుభూతి ఇస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు రాత్రి భోజనానికి బయటకు వెళ్ళవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎప్పటికప్పుడు వైద్యాన్ని సంప్రదించండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 1 తర్వాత మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.